స్నేహము చెడిపోయిన తర్వాత మాట తీయదనంతో వాళ్ళను నమ్మరాదంటారు. నేర్పుతో మాట్లాడే శక్తి గల గోరువంక ఒకటి ఉండేదట. రాజుగారి మందిరంలో ఒక మూల గూడు కట్టుకుని అందులో గుడ్లు పెట్టి పిల్లల్ని తీసిందట. అడవికి వెళ్ళి మంచి మంచి పండ్లను తీసుకొచ్చి వాటికి తినిపించేదట. రాజుగారికి కూడా చిన్న కొడుకున్నాడు. తమ పిల్లలతో పాటు రాజుగారి కొడుకుకు కూడా పళ్ళు ఇచ్చేదట. ఈ పక్షి పిల్లలకు చేరువై ఆడుకుంటూ ఉండేవాడట. కొన్నాళ్ళకు ఒకనాడు ఈ పక్షి ఆహారానికి వెళ్ళింది. పిల్లవాడు పక్షులతో ఆడుకుంటూ వాటిని చంపేశాడు. సాయంత్రం తిరిగి వచ్చినటువంటి గోరువంక అది చూసి దుఃఖిస్తూ రాజు కొడుకు కనుగుడ్లను పొడిచేసి రాజ్యం వదిలి వెళ్తున్నటువంటి గోరువంకతో, నీవు చేసిన పనికి నీ యందు నాకు పగలేదు, మునుపటి వలె ఇక్కడే ఉండుమని రాజు కోరాడట. చల్లని నీళ్లలోనే బడబాగ్ని దాగి ఉంటుంది కదా, నీ కొడుకును చంపినానన్న పగతో ఏనాడైనా నీవు హతమార్చవచ్చు అని చెప్పి ఎగిరి వెళ్ళిపోయిందట. ఈనాడు సమాజంలో స్నేహితులుగా ఉండి ప్రాణాలు తీసిన ఉదంతాలెన్నో.